యువత మేధాశక్తిని పెంచుకోవాలంటే ప్రశాంత వాతావరణం అనేది ముఖ్యమని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ కోట ఫోర్ట్ రోడ్లోని మెట్లబావి దగ్గర లైటింగ్ సిస్టమ్ను ఆమె ప్రారంభించారు. కాకతీయ రాజులు నిర్మించిన కళా సంపదలో ఒకటి మెట్లబావి అని ఆమె చెప్పారు. వరంగల్ను పర్యాటక రంగంతో పాటు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి కొండా సురేఖ. ఉన్నటువంటి మెట్లబావి అనేది కాకతీయుల కాలం నాటి నుంచి కూడా ఇది ఉంది. అయితే నేను గతంలో తెలంగాణ వచ్చిన ఫస్ట్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నుంచి ఎలెక్ట్ అయినప్పుడు ఈ బావి ఉంది అని చెప్పి దీన్ని బాగు చేయాలని ఈ కాలనీ వాళ్ళందరూ కూడా మాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు నేను లోపల చెత్త అదంతా క్లీన్ చేపించి సున్నా లేపించి ఆ చిన్న కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో అది కట్టించడం జరిగింది. మళ్ళీ తర్వాత కార్పొరేషన్ నుంచి మేయర్ గారు అయితేనేమి కమిషనర్ గారు అయితే తను జాయిన్ అయిన రెండో రోజే వచ్చి ఈ బావి బాగుంటుంది అని చెప్తే చూసారట. చూసిన తర్వాత మేయర్ గారు కమిషనర్ గారు ఇద్దరు కూడా ఆలోచించి దీన్ని ఒక మంచి డెవలప్మెంట్ చేస్తే పర్యాటకులు వచ్చి ఇక్కడ విజిట్ ఇక్కడ పక్కనే టెంపుల్ ఉంది, టెంపుల్ దర్శించుకున్నాక కొంచెం ఇట్లా విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ బాగుంటుందని చెప్పి దీన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా చేయాల్సింది కూడా ఉంది. అందులో చెత్తా చెదారం వేయడం కానీ లేకుండా అదేవిధంగా CCTV కెమెరాలు పెట్టడం ఒకటి, వాచ్మెన్ పెట్టడం ఒకటి, ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలంటే కార్పొరేషన్ ఫండ్స్ మరి అవైలబుల్ ఉండకపోవచ్చు. అందుకని మేము ఒక ఐడియాతో ఉన్నాము. ఇక్కడ ఒక ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఎవరైనా కూడా వాళ్ళు ఏదైనా క్యాంటీన్ అన్న ఏదైనా ఇక్కడ పర్మిషన్ ఇచ్చి కార్పొరేషన్ నుంచి వాళ్ళు నడుపుకుంటూ వాళ్ళు మెయింటైన్ చేస్తే అది బాగుంటుంది అనేది మేము ఆలోచించాము. అందరికీ నమస్తే. నిన్న జరిగిన ప్రజావాణి